విమాన ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా పైలట్ ఏదైనా తప్పు చేసినప్పుడు. బట్ ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్లైట్స్ వెంటనే క్రాష్ అవ్వవు, ఫ్లైట్స్ గ్లైడ్ అవుతాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంజన్ ఫెయిల్ అయినా ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంజన్స్ ఆగిపోయినా ఫ్లైట్స్ వెంటనే కింద పడవు. ఇంజన్స్ ఫెయిల్ అయినా కానీ కొన్ని నిమిషాల పాటు చాలా కిలోమీటర్లు అలానే ప్రయాణించగలవు. అలా మెల్లగా ఫ్లైట్ ఆల్టిట్యూడ్ తగ్గుతుంది, కానీ ఒకేసారి ఆల్టిట్యూడ్ మొత్తం తగ్గిపోదు. దీన్నే గ్లైడింగ్ అంటారు. ఇలాంటి ఎన్నో సందర్భాల గురించి మన గత వీడియోల్లో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మనం చూడబోయే విమాన ప్రమాదం మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకం. ఈ ప్రమాదంలో ఒక ఫ్లైట్ ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా మొత్తం ఆల్టిట్యూడ్ తగ్గిపోయింది. కొన్ని క్షణాలలోనే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఏంటా ఫ్లైట్? ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. మార్చ్ 21, 2022 మధ్యాహ్నం 1:11 చైనాలోని కున్మింగ్ నుండి ఒక ఫ్లైట్ టేకాఫ్ అయింది. ఈ విమానం చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 5735. ఈ ఫ్లైట్ గువాంజౌకి వెళ్తుంది. ఇది ఒక నార్మల్ ఫ్లైట్, అలాగే రొటీన్ ఫ్లైట్. ఈ ఫ్లైట్లో 123 మంది ప్రయాణికులు ఉన్నారు, అలాగే 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. మొత్తం ఈ ఫ్లైట్లో 132 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇది బోయింగ్ 737-800 మోడల్ విమానం. ఫ్లైట్ పైలట్ 32 ఏళ్ల యాంగ్ హోంగ్డా. ఇతను 2018 నుండి ఈ బోయింగ్ 737 విమానానికి పైలటింగ్ చేస్తున్నాడు. ఇతనికి 6000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ ఆఫీసర్ 59 ఏళ్ల జాంగ్ సెపింగ్. ఈయన చైనాలోని ఒక ప్రముఖ పైలట్. ఇతనికి 30,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫ్లైట్లో ఒక సెకండ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. ఇతను ట్రైనింగ్లో భాగంగా ఆ రోజు ఫ్లైట్లో ఉన్నాడు. వీరిలో ఇద్దరు పైలట్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్. ఈ ఫ్లైట్ డెస్టినేషన్ చేరుకోవడానికి సరిగ్గా 2 గంటల సమయం పడుతుంది. టేకాఫ్ అయిన తర్వాత చాలాసేపు ప్రయాణం అంతా బాగానే సాగింది. ఈ ఫ్లైట్ దాదాపు డెస్టినేషన్కి చేరుకుంది. సరిగ్గా ఫ్లైట్ టేకాఫ్ అయిన గంట సేపు తర్వాత ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కిందకు దిగిపోవడం మొదలైంది. సాధారణంగా జరిగే దానికంటే వేగంగా ఈ ఫ్లైట్ ఎత్తు తగ్గిపోతుంది. ఏరోప్లేన్స్ని ఒక ప్రత్యేకమైన విధానంలో డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ ద్వారా ప్రతి ఫ్లైట్ ఇంజన్స్ ఫెయిల్ అయినా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా గ్లైడింగ్ చేస్తూ ఎత్తు తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలో ఫ్లైట్ యొక్క ఎత్తు నిమిషానికి 1000 అడుగుల చొప్పున తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫ్లైట్ని దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ చేయడానికి 30 నిమిషాల సమయం ఉంటుంది. బట్ ఈ ఫ్లైట్ మాత్రం ఏరోప్లేన్ యొక్క డిజైన్కి విరుద్ధంగా ఎత్తు తగ్గిపోతూ ఉంది. ఈ ఫ్లైట్ నిమిషానికి 30,000 అడుగుల చొప్పున ఎత్తు తగ్గిపోతుంది. ఇది విమానయాన రంగంలోనే ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇలా వేగంగా కిందకి దిగిపోవడాన్ని విమానయాన రంగంలో వర్టికల్ డైవ్ లేదా నోస్ డైవ్ అని అంటారు. అసలు ఆ సమయంలో ఈ ఫ్లైట్ వర్టికల్ డైవ్ ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. కేవలం 1 నిమిషం 30 సెకండ్లలోనే ఈ ఫ్లైట్ ఏకంగా 30,000 అడుగుల ఎత్తు నుండి కిందకు దిగిపోయింది. అలా వేగంగా కిందకు వచ్చి ఈ ఫ్లైట్ ఒక కొండ మీద క్రాష్ అయింది. కేవలం 2 నిమిషాలలోనే ఘోర ప్రమాదం జరిగిపోయింది. 2 నిమిషాల ముందు ఎవరు ఇలా జరుగుతుందని ఊహించి ఉండరు. బట్ ఇంత పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు. ఈ సంఘటన ఒక కెమెరాలో రికార్డ్ అయింది. ఈ రికార్డ్ అయిన ఫుటేజ్లో ఫ్లైట్ వేగంగా కిందకు పడిపోవడాన్ని మనం గమనించవచ్చు. కానీ ఎందుకు ఇలా జరిగింది అనేదే ప్రశ్న. వాతావరణం ఎంత దారుణంగా ఉన్నప్పటికీ ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. బట్ అయినప్పటికీ ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ సంఘటన తర్వాత ఈ సంఘటన ఎలా జరిగింది అనే ప్రశ్నలతో పాటు అసలు విమానయాన రంగంలో ప్రమాదాల గురించి ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. విమానయాన రంగం ఎంత సేఫ్ అనే ప్రశ్న కూడా వచ్చింది. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది 2022లో. ఈ రోజుల్లో విమానయాన రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగంలో ఉన్నవారిని, అలాగే ఎంతోమంది ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేటర్స్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి సంఘటన గతంలో ఎప్పుడు ఎవరూ చూడలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత చైనా ఏవియేషన్ మినిస్ట్రీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్లో స్టార్టింగ్లోనే ఇన్వెస్టిగేటర్స్కు షాకింగ్ డేటా లభించింది. ఆ డేటా ఫ్లైట్ యొక్క ఆల్టిట్యూడ్కి సంబంధించిన డేటా. ఫ్లైట్ రేడార్ 24లో ఫ్లైట్ యొక్క ఎత్తు గురించి డేటా రికార్డ్ అయింది. ఈ డేటాలో ఫ్లైట్ ఏ టైంలో ఎంత ఎత్తులో ప్రయాణిస్తుందో క్లియర్గా ఉంది. ఈ డేటా ప్రకారం ఫ్లైట్ నార్మల్గానే టేకాఫ్ అయింది. స్లోప్ ఇలా ఉంటే ఫ్లైట్ నార్మల్గా టేకాఫ్ అయినట్టు అర్థం. సో టేకాఫ్ అయినప్పుడు ఫ్లైట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఈ ఫ్లైట్ 29,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. ఆ లెవెల్లోనే ఫ్లైట్ చాలా దూరం ప్రయాణం చేసింది. సరిగ్గా 1:10 వరకు ఫ్లైట్ ఈ ఎత్తులోనే ప్రయాణించింది. సరిగ్గా మధ్యాహ్నం 2:20 ఫ్లైట్ ఒక్కసారిగా కిందకి దిగిపోయింది. బట్ ఇక్కడే ఒక అనుకోని డేటా లభించింది. ఫ్లైట్ వేగంగా కిందకి దిగిపోతూ 7,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే ఫ్లైట్ మళ్ళీ పైకి వెళ్ళడం మొదలైంది. 7,000 అడుగుల ఎత్తు నుండి ఫ్లైట్ 8,000 అడుగుల ఎత్తుకు వెళ్ళింది. బట్ మళ్ళీ కొంతసేపటి తర్వాత వేగంగా కిందకు పడిపోయి క్రాష్ అయిపోయింది. ఈ చిన్న ఆల్టిట్యూడ్ గెయిన్ ఎలా జరిగింది అనే మరికొన్ని ప్రశ్నలు వచ్చాయి. బట్ వీటికి సమాధానాలు లేవు. ముందుగా అసలు ఈ ప్రమాదంలో ఏం జరిగి ఉండొచ్చో చూద్దాం.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత అందరికీ వచ్చిన అనుమానం వాతావరణం వల్ల ఇలా జరిగిందని. వేగంగా వస్తున్న గాలులు ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి కారణమని చాలా మంది అనుమానించారు. దీనికోసం ఇన్వెస్టిగేటర్స్ ఆ రోజుకి సంబంధించిన వెదర్ డేటాని కలెక్ట్ చేశారు. చైనా మెట్రలాజికల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఆ రోజు టెంపరేచర్ 30 degrees Celsius, అలాగే అట్మాస్ఫియర్లో విండ్ కూడా నార్మల్గానే ఉంది. ఈ ప్రమాదం జరిగేంత వరకు వర్షాలు కూడా పడలేదు, అంటే వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఫ్లైట్ని వర్టికల్గా డైవ్ చేసేలాంటి గాలులు అస్సలు లేవు. దీంతో వాతావరణం వల్ల ఇది జరగలేదు అని నిర్ధారించారు. ఇక రెండవ అనుమానం టెక్నికల్ ప్రాబ్లం, అలాగే ఇంజన్ ఫెయిల్యూర్. ఫ్లైట్లో టెక్నికల్ ప్రాబ్లం లేదా ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యుంటే ఫ్లైట్ ఇలా నోస్ డైవ్ చేయదు. ఇందాక చెప్పినట్లు పైలట్స్ గ్లైడింగ్ ద్వారా దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్లో ల్యాండ్ చేస్తారు. దగ్గరలో ఏ ఎయిర్పోర్ట్ లేకపోతే ఫ్లైట్ని క్రాష్ ల్యాండింగ్ చేస్తారు. అంతేకాదు, ఒకవేళ ఫ్లైట్లో ఏదైనా ప్రాబ్లం రిపోర్ట్ అవుతే పైలట్స్ వెంటనే ATCకి రిపోర్ట్ చేస్తారు. బట్ అలా జరగలేదు. ఫ్లైట్ టేకాఫ్కి ముందు ఫ్లైట్కి చెకింగ్స్ చేశారు, బట్ అందులో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రిపోర్ట్ కాలేదు. దీన్ని బట్టి ఫ్లైట్లో టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని అర్థమవుతుంది. ఇక మూడవ కారణం పైలట్ ఎర్రర్. ఫ్లైట్లో పైలట్స్ చేసిన చిన్న మిస్టేక్ వల్లే ఇలా జరుగుండొచ్చు, బట్ దానికి ఎలాంటి ఆధారాలు లేవు. పైలట్స్ తప్పుగా ఏదైనా వేరే లివర్స్ని పుల్ చేసి ఉండొచ్చు, లేదా వేరే బటన్స్ని ప్రెస్ చేసి ఉండొచ్చు, బట్ దీనికి సరైన ఆధారాలేం లేవు. ఇక నాలుగవదిగా పైలట్స్ కానీ ఇంకెవరైనా కావాలని ఫ్లైట్ని క్రాష్ చేశారా? ఇది ఎంతో మందికి వచ్చిన బలమైన అనుమానం. ఈ ఫ్లైట్లో ఇందాక చెప్పినట్లు 3 పైలట్స్ ఉన్నారు. వీరిలో ఎవరైనా ఫ్లైట్ని క్రాష్ చేయడానికి ప్రయత్నించి ఉండొచ్చు. అలాగే ఇతర పైలట్స్ మళ్ళీ ఆల్టిట్యూడ్ పెంచడానికి ట్రై చేసి ఉండొచ్చు. అందుకే ఆ డేటాలో అలా రికార్డ్ అయిందని కొంతమంది చెప్తారు. బట్ ఈ సంఘటన గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. ఇన్వెస్టిగేటర్స్ కాక్పిట్ వాయిస్ రికార్డుని కనిపెట్టినప్పటికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ని రాబట్టలేకపోయారు. బట్ దీని మీద కూడా అనుమానాలున్నాయి. చైనా కావాలనే కాక్పిట్ రికార్డ్స్ని దాచిపెడుతుందని కొంతమంది చెప్తారు. మరికొంతమంది ఈ ఫ్లైట్స్ని పైలట్స్ అమెరికా కోసం క్రాష్ చేశారని చెప్తారు. ఈ సంభాషణ అంతా కాక్పిట్ వాయిస్ రికార్డులో రికార్డ్ అయిందని చెప్తారు. బట్ ఏది నిజం అనేది ఎవరికీ తెలియదు. ఇక చివరిగా అందరికీ వచ్చే ప్రశ్న, విమానయాన రంగం ఎంత సేఫ్? నిజానికి ప్రపంచంలో ఉన్న అన్ని రవాణా మార్గాల కన్నా ఎయిర్వేస్ చాలా సేఫ్. ఎయిర్వేస్లో ప్రమాదం జరగడానికి అవకాశం 0.0001%. ఫ్లైట్స్లో ప్రమాదాలను నియంత్రించడానికి ఎన్నో పరికరాలు ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. అంతేకాదు పైలట్స్కి ఎప్పటికప్పుడు ATC సపోర్ట్ ఉంటుంది. ఫ్లైట్ ఎక్కువ భాగం కంప్యూటర్ సిస్టమ్ మీదే రన్ అవుతుంది. ఫ్లైట్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వెంటనే రిపోర్ట్ అవుతుంది. అలాగే పైలట్స్ వెంటనే ATCకి రిపోర్ట్ చేస్తారు. ATC పైలట్స్ని గైడ్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఫ్లైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు యాక్యురేట్గా తెలుస్తుంది. ఫ్లైట్ మొత్తంలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కాక్పిట్లో ఖచ్చితంగా అది రిపోర్ట్ అవుతుంది. ప్రతి ఫ్లైట్కి క్రాష్ రేట్ 10 లక్షల్లో 1గా ఉంటుంది. అంటే ప్రపంచంలో 10 లక్షల విమానాలుంటే అందులో కేవలం 1 మాత్రమే క్రాష్ అయ్యే అవకాశం ఉంది. అది కూడా పైలట్ ఎర్రర్, హైజాకింగ్స్ లాంటి కారణాల వల్లే. దీన్ని బట్టే ఏవియేషన్ రంగం ఎంత సేఫ్ అనేది మనకు అర్థమవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలు తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.